హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. దుబాయ్లో ఇవాళ నేను మిమ్మల్ని ఒక మ్యాజికల్ వరల్డ్కి అయితే తీసుకెళ్తానండి. అదే ఆయా యూనివర్స్ వాఫా మాల్లో ఉంటుందన్నమాట. ఇక్కడ టోటల్ 12 రూమ్స్ ఉంటాయి. అసలు చాలా చాలా పెద్ద రూమ్స్ అనమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. మనకి ఎంటర్ అయ్యే ముందు ఒక పాస్పోర్ట్ లాంటిది ఇస్తారనమాట. సో దానికి స్టిక్కరింగ్ చేసుకుంటూ మనం ఈ 12 రూమ్స్ అయితే వెళ్ళాలి. లైక్ హైడ్ అండ్ సీక్ అనుకోండి, ఒక ట్రెజర్ గేమ్ లాగా అనుకోండి మీరు ఏదైనా. సో ఫస్ట్ మనకు వచ్చేది సోర్స్, ద లైఫ్ అనమాట. మనం ఏదైనా ఒక లైఫ్ ఇవ్వడానికి ఎలా ఉంటుందో అలా మొత్తం ఫ్లోరీ థీమ్ అనమాట. ఇది మొత్తం చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు ఇక్కడికి రాగానే మనకి ఎంటర్ అవ్వగానే అసలు ఏదో ఒక వేరే ప్రపంచానికి వెళ్ళినట్టు మనకి ఫీల్ అనిపిస్తుంది. అండ్ కిడ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ లోపలికి రాగానే మనకి సౌండ్ వేవ్స్ ఉంటాయి. ఆ సౌండ్కి తగ్గట్టు మన ఫ్లవర్స్ అనేవి బ్లూబెర్రీ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రూమ్ వచ్చేసి హార్మోనియా ఇన్ఫినిటీ మిర్రర్ రూమ్ అనమాట. ఇది మొత్తం టాప్ అండ్ బాటమ్ మొత్తం మిర్రర్సే ఉంటాయి. అక్కడ ఉన్న లైట్స్ అన్ని ఒక మ్యూజిక్ ని ఫాలో అవుతున్నట్టు ఉంటుంది అనమాట. మనం ఒక మ్యూజిక్ ప్లే చేస్తే ఆ లైట్స్ అన్ని కూడా అలాగే స్లోగా రావడం, ఆ మ్యూజిక్ కి తగ్గట్టు ఫాస్ట్ గా బీట్ అవ్వడం అలా జరుగుతుంది. చాలా బాగుంటుంది. అండ్ ఎవ్రీ షో వచ్చేసి 6 to 7 minutes అలాగా పడుతుందన్నమాట. సో చాలా బాగుంటుందండి. నేనైతే పక్కా చెప్తున్నా, దుబాయ్లో ఉన్న వాళ్ళు పక్కా ఆయా యూనివర్స్కి అయితే వెళ్ళండి. చాలా బాగుంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అసలు ఇలాంటివి ఎక్కడ చూడలేమండి. నెక్స్ట్ రూమ్ ద ఫ్లోరా, ద మ్యాజికల్ ఫారెస్ట్ అండి. సో ల్యాండ్ అంతా మ్యాజికల్ ఫారెస్ట్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ రూమ్ అంతా. అసలు లైటింగ్స్, మళ్ళీ సౌండ్స్, ఫుల్ మిర్రర్స్, అసలు చాలా చాలా బాగుంటుంది. ఆ చెట్లు అనుకుంటాం కానీ ఆ చెట్లలో చిన్న చిన్న అన్ని లైటింగ్స్ అనమాట, అన్ని ఎలక్ట్రానిక్సే అండి. సో చాలా చాలా బాగుంటుంది ఈ రూమ్ కూడా. ఇది కూడా మొత్తం లైటింగ్సే అనమాట. సౌండ్ విత్ లైటింగ్స్ అండ్ మిర్రర్స్ అండ్ కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో చాలా బాగుంటుంది. జస్విక మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. ప్రతి ఒక్కటి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ మొత్తం. నెక్స్ట్ రూమ్ వచ్చేసి ద ట్రేడ్స్ అనమాట. ఇది మొత్తం అలలు లాగా మనం ఎక్కడైతే వేవింగ్ లాగా చేస్తామో అక్కడ మొత్తం ఆ మిర్రర్స్ అనేవి పిల్లర్స్ లాగా ఉంటాయి అనమాట. మొత్తం టోటల్ మిర్రర్సే అనమాట. మనం ఏ చేస్తే అది చేస్తూ ఉంటుంది అనమాట. మనం వేవ్స్ చేస్తే వేవ్స్ చేస్తూ ఉంటుంది, టచ్ చేస్తే కలర్స్ మారుతూ ఉంటుంది. ఇది కూడా సౌండ్ సిస్టమే అండి. మొత్తం చాలా బాగుంటుంది ఇది కూడా. ఇది ద ఫాల్స్ అనమాట. సో వాటర్ ఏదైతే ఉందో అది రివర్స్ రియాలిటీలో వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే వాటర్ ఫ్లో ఎప్పుడైనా పై నుంచి కిందకు పడుతుంటుంది కదా, బట్ ఇక్కడ కింద నుంచి పైకి వాటర్ వెళ్తూ ఉంటాయి అనమాట. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఇది కూడా. మా జస్విక బాగా ఎంజాయ్ చేసింది ఇదంతా. నెక్స్ట్ రూమ్ వచ్చేసి సెలెస్టియా అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది షో అంతా 12 minutes అయితే ఉంటుంది అనమాట. సో నేను ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు ఎందుకంటే చాలా డార్క్గా ఉంది. సో ఫైనల్లీ ఇది లూనా అనమాట. స్పేస్లో ఎలాంటి సౌండ్స్ అయితే మనకు వినపడతాయో ఈ లూనాలో మనకు అన్నీ ఇలాగే వినిపిస్తూ ఉంటాయి. అండ్ లైటింగ్స్ అలా చేంజ్ అవుతూనే ఉంటాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ద పూల్ అనమాట. సో చాలా బాగుంటుంది ఇది కూడా. అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా ఏఐ యూనివర్స్లో మీకు దొరుకుతుంది. సో దుబాయ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఈ ప్లేస్ని కూడా తప్పకుండా విజిట్ చేయండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు ఖచ్చితంగా, నేను చెప్తున్నాను.
ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి 135 AD అయితే ఉంటుంది. మనం ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో అయినా తీసుకోవచ్చు. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 to నైట్ 12 వరకు అయితే ఉంటుంది. ఇదండి మన వ్లాగ్ ఇవాళ. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దుబాయ్లో ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే పంపండి. అరే మీరు కూడా వెళ్ళండి రా, చూడండి రా, ఇది ఎంత బాగుంటుందో అని చెప్పండి మీ ఫ్రెండ్స్కి. పక్కాగా వాళ్ళు కూడా ఫొటోస్ దిగి మీకు షేర్ చేస్తారు. అంత బాగుంటుంది ఈ ప్లేస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.